అమెరికాలో లేజర్ దాండియా అద్దిరిపోయింది. పబ్లిక్ స్కూల్స్లో యువత క్రికెట్ని ప్రోత్సహించడానికి ప్లెసెంటన్, కాలిఫోర్నియాలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 600 కంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిధుల సేకరణ కోసం నిర్వహించిన లేజర్ దాండియా బాలీవుడ్ నైట్ ఓ కార్యక్రమంగా ఎంచుకున్నారు ఎన్ఆర్ఐలు. డబ్లిన్, హార్వెస్ట్, పార్క్ మిడిల్ స్కూల్ నుంచి దాదాపు 150 మంది పిల్లలు ప్లెసెంటన్ వద్ద ఇప్పటికే పనిచేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ క్లబ్బులు నిధుల సేకరణలో నిమగ్నమయ్యాయి. క్రికెట్ ఆటలో పిల్లల శిక్షణ ఒక ప్రొఫెషనల్ కోచ్తో సంబంధిత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. తొలి మ్యాచ్ అంతర పాఠశాల టోర్నమెంట్ నిర్వహించారు. ట్రై వ్యాలీ ప్రాంతంలో మాతృ వాలంటీర్ల సహాయంతో పిల్లలు క్రికెట్ క్లబ్లు ప్రారంభించడానికి కృషి చేస్తున్నారు. హార్ట్మత్ స్కూల్, ప్లెసెంటన్, శాన్ రామోన్, డబ్లిన్లో ఈ ప్రోగ్రామ్స్ అద్భుతంగా వర్కౌట్ చేస్తున్నాయి. సంయుక్త జాతీయ జట్లు ఎంపిక కమిటీ సభ్యుడైన శివ వశిష్ఠ్, అండర్-19 సంయుక్త జట్టుకు మాజీ కెప్టెన్ సన్నీ సింగ్, ఉత్తర కాలిఫోర్నియా క్రికెట్ అసోసియేషన్ ఆడమ్ పాపిక్, హార్వెస్ట్ పార్క్ మిడిల్ స్కూల్ క్లింట్ కోంప్లాండ్ క్రికెట్ కోచ్తో సంప్రదింపులు జరిపారు. పిల్లలు చైతన్యవంతులు చేసేలా పాఠశాలల యాజమాన్యం క్రికెట్ను ప్రోత్సహించాలని శ్రీహరి దేశవర్తి, అండర్-19 జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన గౌరవ్ పట్నాకర్ కోరారు. ఈ ఈవెంట్ ని విజయవంతం చేయడానికి సహకరించిన ఆర్గనైజింగ్ స్వచ్ఛంద జట్టును ప్రతినిధులు అభినందించారు. జట్టు ఆర్గనైజింగ్ సభ్యుడు రమేష్ ఇమ్మిడి, సురేష్ కొలను, రామన్ ఎడవల్లి, చందు కృష్ణగిరి, సత్య రాఘవేంద్రన్, సూర్య పసుల, చందర్ నడింపల్లి, సతీష్ సూరపనేండ్లను ప్రశంసించారు.